ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. జూలై 4వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శనివారం. తిథి జ్యేష్ఠ బహుళ చవితి ఉదయం 9 గంటల 45 నిమిషాల వరకు. తదుపరి పంచమి. నక్షత్రం ధనిష్ట ఉదయం 11 గంటల 45 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 7 గంటల 12 నిమిషాల నుంచి 8 గంటల 51 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 32 నిమిషాల నుంచి 7 గంటల 17 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 12 గంటల 22 నిమిషాల నుంచి 2 గంటల 7 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 19 నిమిషాల నుంచి 5 గంటల 2 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 46 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు. ఈరోజు విశేషం జ్యేష్ఠ మాస శనివారం. ఈరోజు జూలై 4వ తేదీ 2026 శనివారం. ఈరోజు ఉదయం బహుళ చవితి ఉంటుంది. ఆ తర్వాత పంచమి తిథి ప్రారంభమవుతుంది. పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చవితిని మనం సంకటహర చతుర్థి అని పిలుచుకుంటాం. పేరులోనే ఉంది కదా, మన జీవితంలో ఎదురయ్యే సంకటాలను అంటే కష్టాలను ఆటంకాలను వేరుతో సహా పేకలించి వేసే ఒక గొప్ప పర్వదినం ఇది. మనం ఏ పని మొదలుపెట్టినా అది ముందుగా సాగకపోయినా పదే పదే అడ్డంకులు వస్తున్నా ఆర్థికంగా కానీ లేదా ఆరోగ్యపరంగా కానీ మనసులో ఏదో ఒక తెలియని దిగులు పట్టి పీడిస్తున్నా దానికి ఒకే ఒక్క పరిష్కారం ఆ బొజ్జ గణపయ్యను నమ్ముకోవడం. ఈరోజు ఉదయం పూట చవితి ఉండటం వల్ల తెల్లవారగానే మనం వినాయకుడిని తలుచుకొని రోజును ప్రారంభించడం ఎంతో శుభాదాయకం. ఇక ఈరోజు శనివారం కావడం మరో పెద్ద విశేషం. శనివారం అనగానే చాలా మందికి ఏదో భయం కలుగుతుంది. కానీ నిజానికి శని భగవానుడు కర్మఫల ప్రదాత. మనం చేసే పనులను బట్టి మన నిజాయితీని బట్టి ఆయన మనకు ఫలితాలను అందిస్తాడు. శనివారం నాడు శ్రీ మహావిష్ణువుని, తిరుమల శ్రీనివాసుని అలాగే ఆంజనేయ స్వామిని పూజించడం మనకు ఆనాదిగా వస్తున్న ఆచారం. ఒకవైపు విఘ్నాలను తొలగించే వినాయకుడి చవితి, మరొక వైపు కర్మదోషాలను తొలగించే శనివారం. ఈ రెండిటి కలయిక వల్ల ఈరోజు అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తిని సంతరించుకుంటుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని లాంటి గోచార సమస్యలతో బాధపడే వారికి ఈరోజు చేసే చిన్న ప్రార్థన కూడా ఒక పెద్ద ఊరటనిస్తుంది. ఉదయం చవితి గడిచిపోయాక పంచమి తిథి ప్రవేశిస్తుంది. పంచమి అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది నాగదేవతలు మరియు సుబ్రహ్మణ్య స్వామి. జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు, సంతానలేమితో బాధపడేవారు లేదా పిల్లల ఆరోగ్యం గురించి తరచుగా ఆందోళన చెందేవారు పంచమి తిథి నాడు నాగదేవతలను పూజించడం వల్ల ఆ దోషాల తీవ్రత తగ్గిపోయి ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అంటే ఈరోజు ఉదయం విఘ్ననాథుణ్ణి, సాయంత్రం వేళకు సుబ్రహ్మణ్య స్వామిని లేదా నాగదేవతలను స్మరించుకోవడానికి అద్భుతమైన అవకాశం మనకు లభిస్తుంది. అంటే ఈరోజు ఉదయం విఘ్ననాథుణ్ణి, సాయంత్రం వేళకు సుబ్రహ్మణ్య స్వామిని లేదా నాగదేవతలను స్మరించుకోవడానికి అద్భుతమైన అవకాశం మనకు లభించింది. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేయండి. మీ పూజా గదిలో ఉన్న వినాయకుడి పటానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. ఆ స్వామికి గరిక అంటే ఎంతో ఇష్టం. ఎక్కడైనా కాస్త గరిక దొరికితే తెచ్చి స్వామి పాదాల దగ్గర ఉంచండి. అలాగే శనివారం కాబట్టి దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెను వాడటం చాలా మంచిది. కుదిరితే ఒక బెల్లం ముక్కను లేదా 2 పండ్లను నైవేద్యంగా సమర్పించండి. ఆ పూజా గదిలో కూర్చుని కళ్ళు మూసుకొని ఓం గం గణపతే నమః అని ఒక 11 సార్లు మనస్ఫూర్తిగా జపించండి. సాయంత్రం వేళలో దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయానికి కానీ ఆంజనేయ స్వామి గుడికి కానీ వెళ్ళి దర్శనం చేసుకోండి. గుడిలో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి శనిదేవుడికి నమస్కరించుకోండి. అలాగే సంకటహర చతుర్థి వ్రతం ఆచరించే అలవాటు ఉన్నవారు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం అయ్యాక పూజ ముగించుకొని భోజనం చేస్తారు. అలా ఉపవాసం ఉండలేని వారు కనీసం ఈరోజు ఉల్లి వెల్లుల్లి లేని సాత్విక ఆహారం తీసుకోవడం, మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది. మనిషిగా పుట్టాక కష్టాలు రాకుండా ఎవరికి ఉండవు. కానీ ఆ కష్టాలను ఎదుర్కొనే ధైర్యం మనకు ఈ భక్తి వల్లే వస్తుంది. ఈరోజు పైన చెప్పిన విధంగా చిన్నపాటి పూజ లేదా నామస్మరణ చేసుకోవడం వల్ల అపారమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి, ప్రమోషన్ల కోసం ఎదురు చూసే ఉద్యోగులకు తమ దారిలో ఉన్న అడ్డంకులు
అడ్డంకులు తొలగిపోతాయి. అప్పుల బాధలతో సతమతమయ్యే వారి మనస్సులో ఒక స్పష్టత వస్తుంది. ఆ సమస్యల నుంచి బయటపడే మార్గం గోచరిస్తుంది. అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటే అవి తగ్గిపోయి ఒకరినొకరు అర్థం చేసుకునే సహనం పెరుగుతుంది. విద్యార్థులు చదువులో మంచి ఏకాగ్రతను సాధిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల ఆరోగ్య సమస్యలు నెమ్మదిగా సద్దుమణుగుతాయి. అన్నిటికీ మించి నా వెనుక నన్ను కాపాడే అదృశ్య శక్తి ఒకటి ఉంది అనే గొప్ప భరోసా మీలో కలుగుతుంది. అదే మీ విజయానికి తొలిమెట్టు అవుతుంది. కాబట్టి ఈ జూలై 4వ తేదీన వచ్చిన ఈ అద్భుతమైన చవితి పంచమి తిథుల కలయికను ఈ శనివారాన్ని ఒక సానుకూల దృక్పథంతో ప్రారంభించండి. దేవుడిపై భారం వేసి మీరు చేయాల్సిన పనులను నిబద్ధతతో చేసుకుంటూ వెళ్ళండి. ఆ విఘ్నేశ్వరుడి దయ, ఆంజనేయ స్వామి అభయం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, మీరు తలపెట్టిన ప్రతి మంచి పని నిర్విఘ్నంగా పూర్తి కావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. శుభోదయం, శుభ శనివారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. సమయానికి ధనం చేతికి అందుతుంది. చాలా రకాల సమస్యల నుంచి బయటపడతారు. దూకుడు స్వభావం, మొండితనాన్ని నియంత్రించుకోవడం మంచిది. రుణ ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఆస్తుల విలువలు పెరిగే సూచనలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి క్షేత్ర సందర్శనకు బయలుదేరుతారు. ఇతర నగరంలోని మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం నుంచి మంచి సమాచారం వస్తుంది. ఇంటికి సమీప బంధువుల రాకతో కాస్త ఒత్తిడి పెరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి బయటకు వెళ్తారు. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, కామర్స్ విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ఈ రోజు మీకు గొప్పగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అంతా అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది. వృత్తి రంగంలో ఉన్నవారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే సూచనలు ఉన్నాయి. మీరు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయం వరిస్తుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు శుభ సమయం అనే చెప్పాలి. ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. దేవుడిపై భక్తి పెరుగుతుంది. ఓ శుభవార్తను వింటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, వ్యాపారులకు బాగానే కలిసి వస్తుంది. శివనామస్మరణ మేలు చేస్తుంది. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్య కార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి సంస్థల ఉద్యోగానికి పిలుపు వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మరికొంతకాలం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. ఎవరికి ఏ విధంగా హామీలు ఇవ్వకండి. ఆర్థిక లావాదేవీలు కొంతకాలం వాయిదా వేసుకోండి. వృత్తి, ఉద్యోగాల్లో కాస్త పని పెరుగుతుంది. ఇంటికి బంధువుల రాకపోకలతో ఒత్తిడి కలుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో ఎదురు చూపులు తప్పవు. ఎక్కువ కాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారులు, ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. నిరుద్యోగులకు, అవివాహితులకు శుభ సమయం. బంధువులను కలుస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య సూచనలు ఉన్నాయి. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వారికి బాగా కలిసి వచ్చే సమయం. తగాదాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడికి గురయ్యే వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. గణపతి దర్శనం ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు కొన్ని పెరుగుతాయి. ఇల్లు కొనడం కోసం బ్యాంకు రుణం అప్లై చేసిన వారికి బ్యాంకు రుణం మంజూరయ్యే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా నెరవేరుతాయి. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. స్నేహితులతో వినోదాల్లో పాల్గొంటారు. మీ పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు ముందుకు సాగుతాయి. కోర్టు కేసు వాయిదా సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ఉండే వారికి మంచి సమయం. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లక్ష్యాలు పూర్తి చేస్తారు. అనవసరపు విషయాలతో టైం వేస్ట్ చేయకండి. ముఖ్యమైన వ్యవహారాలు మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడండి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. స్థిరాస్తి వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు లాభాలు సాధిస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సిందే. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. కన్నవారి ఆశీస్సులు మీపై ఉంటాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది.
ఆరోగ్యం బాగుంటుంది. సంతానానికి సంబంధించి ఓ శుభవార్తను వింటారు. కుటుంబంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయాల్లో ఉండేవారికి మంచి సమయం. అనవసరపు ప్రసంగాలు చేయకండి. అప్పులకు దూరంగా ఉండడం చాలా మంచిది. లక్ష్మీ ధ్యానం మేలు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంతో ముందడుగు వేసి అనుకున్న పనులు చక్కదిద్దుతారు. దూరపు బంధువులను కలుసుకుని మనసులోని భావాలను వెల్లడిస్తారు. విద్యార్థులకు కీలక సమాచారం అందుతుంది. చాకచక్యంగా కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరుల నుంచి ధన లాభాలు పొందుతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాములతో తగాదాలు తీరుతాయి. ఉద్యోగాల్లో ఎదురు చూస్తున్న మార్పులు రావచ్చు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రగతి అనుకూలంగా ఉంటుంది. ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు హుషారుగా ప్రారంభమవుతుంది. అదృష్టం మీ తోడు ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. మీ ఆలోచనలలో అస్థిరత కారణంగా మీరు గందరగోళానికి గురవుతారు. స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి. దాంపత్య జీవితంలో పరస్పర సామరస్యం ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి చాలా వరకు ఉపశమనం పొందుతారు. అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తుల ఆధిపత్యం కొనసాగుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఆలోచన విధానం మీ ప్రవర్తన వల్ల ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని సమస్యల వలన అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ పట్టుదలతో చేపట్టిన పనిని పూర్తి చేస్తారు. ఆదిత్య హృదయం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని వివాదాలు సమస్యలు ఆత్మవిశ్వాసం నేర్పుతో పరిష్కరించుకుంటారు. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కొన్ని అవకాశాలను సాధిస్తారు. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో ఉత్సాహంగా నిర్వహిస్తారు. ఉద్యోగాల్లో మీ సత్తా సమర్థతను చాటుకొని పేరు సంపాదిస్తారు. పారిశ్రామికవేత్తలు సంస్థల వికేంద్రీకరణలో పురోగతిని సాధిస్తారు. కొత్తగా రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యత ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంట బయట విజయాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులకు అంతా అనుకూలిస్తుంది. ఆధ్యాత్మికతపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది. వృత్తి రంగంలో ఉన్నవారు మీ పనిపై శ్రద్ధ వహించండి. లేకుంటే మీ పనితీరును నిందించవచ్చు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత ఏర్పడుతుంది. ఖర్చు ఎక్కువ కావచ్చు. మనసు సంతృప్తిగా ఉంటుంది. వివాహ బంధంలో మాధుర్యం పెరుగుతుంది. విద్యార్థులు పెండింగ్లో ఉన్న పనులను ఈ రోజే పూర్తి చేయాలి. మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు వ్యాపారులకు ఒత్తిడి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అనవసరపు ఖర్చులు తగ్గించండి. ఆత్మీయుల సలహాలు మీకు మంచి చేస్తాయి. మనోధైర్యంతో ముందడుగు వేయండి. ఇష్టదేవత స్మరణ మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు అనవసరమైన ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. వైవాహిక జీవితంలో అపార్థాలు తొలగిపోయి ఇంట్లో శాంతి వాతావరణం నెలకొంటుంది. సొంత ఇల్లు కొనే విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. సన్నిహితుల్లో ఒకరి గురించి శుభవార్తను వింటారు. బంధువుల ఇంట కార్యాల్లో పాల్గొంటారు. ఒకప్పుడు మీ సహాయం పొందిన వారు ఇప్పుడు మీకు ముఖం చాటేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. పని విషయంలో పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. విద్యార్థులు శ్రమ మీద విజయాలు సాధిస్తారు. ఎవరికి హామీలు ఇవ్వవద్దు. మీకు ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఏ విషయంలోనైనా త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటారు. పెండింగ్ పనులను ఈరోజు పూర్తి చేస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే మీ దూకుడు ప్రవర్తన మాట తీరు కారణంగా ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. అనవసరపు విషయాలకు ప్రసంగాలకు దూరంగా ఉండాలి. స్థిరాస్తి వృద్ధి చేయాలనే మీ ప్రయత్నం విజయవంతం అవుతుంది. ఉద్యోగులకు బాగానే ఉంటుంది. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది.
ఆరోగ్యం బాగుంటుంది. పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోండి. విష్ణు స్మరణ శ్రేయోదాయకం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు వారి చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. ఒక పెద్ద సంస్థ నుంచి ఉద్యోగానికి సంబంధించిన పిలుపును అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనే ప్రయత్నం చేస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. దూరపు బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు కాస్త శ్రమ పడితే మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఆకస్మిక ఖర్చులు ఉంటాయి. వైవాహిక జీవితంలో విభేదాలు తొలగుతాయి. పనిచేసే చోట మీ తోటి అధికారులతో మీకు ఇబ్బంది ఉండవచ్చు. వాతావరణంలో మార్పుల కారణంగా మీ ఆరోగ్యం హెచ్చుతగ్గులకు లోనవుతుంది. కాబట్టి ఈరోజు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం ఉంటుంది. పని మొదలు పెట్టడంపై ఉన్న శ్రద్ధ పూర్తి చేయడంపై ఉండాలి. అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించి ముందడుగు వేస్తే సక్సెస్ అవుతారు. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి మంచి సమాచారం వింటారు. ఆదాయం బాగుంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. సహోద్యోగులు మీకు అనుకూలంగా ఉంటారు. విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టాలి. ప్రభుత్వ ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. మీరు తలపెట్టిన పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఇక అందదనుకున్న డబ్బు సమయానికి చేతికి అందుతుంది. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో చికాకులు పెరుగుతాయి. కుటుంబంతో ముఖ్య కార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు చదువులో సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులు చాలా నెమ్మదిగా నడుస్తాయి. ఈరోజు మీరు కొన్ని శుభ ఫలితాలను పొందుతారు. ప్రతి పనిలో అదృష్టం మీకు సహకరిస్తుంది. స్నేహితులను కలిసే అవకాశం లభిస్తుంది. విహారయాత్రలకు వెళ్ళవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. వ్యక్తుల మధ్య సంబంధాలు బలపడతాయి. మీరు పిల్లలు, భార్య వైపు నుంచి ఆనందాన్ని పొందగలుగుతారు. వ్యాపారం పెరుగుతుంది. వృత్తి రంగంలో ఉన్నవారు ఈరోజు కొత్త వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగులకు వారికి ఇష్టమైన చోటుకు బదిలీలు అవుతారు. మీకు అన్ని విధాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు వస్తాయి. ఓ శుభవార్త అందుతుంది. అదనపు ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు. స్నేహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారులకు, రైతులకు కలిసి వచ్చే కాలం ఇది. సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం అనుకూల సమయం ఇది. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారులు కష్టపడితేనే మంచి ఫలితాలు అందుకుంటారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి అనుకూలమైన సమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ధైర్యంగా ముందుకు సాగండి. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దైవారాధనతో శక్తివంతులవుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు నలుగురిలో మంచి పేరును తెచ్చుకుంటారు. సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటారు. ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా పెరుగుతాయి. స్నేహితులతో ఇది వరకు ఏర్పడిన అపార్థాలు తొలగిపోతాయి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఆడపిల్లలకు వివాహం కోసం విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి మంచి వార్త అందుతుంది. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. తోటి ఉద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే ప్రమాదం ఉంది. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. కోర్టు కేసులు సజావుగా సాగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పనిలో ఉత్సాహం తగ్గుతుంది. మానసికంగా భయాందోళనకు గురవుతారు. పిల్లలకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈరోజు మీరు ఉద్యోగం, వ్యాపారంలో ఏదైనా సమస్యను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఏదైనా అడుగు వేసే ముందు లోతుగా ఆలోచించడం అవసరం. పనిలో ఆశించిన విజయం సాధిస్తారు. ప్రత్యర్థులతో విభేదాలు పెరగవచ్చు. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారులు కష్టపడితేనే మంచి ఫలితాలు అందుకుంటారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి అనుకూలమైన సమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ధైర్యంగా ముందుకు సాగండి. లక్ష్మి ఆరాధన లాభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి.
మకర రాశి. ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఎవరికి ఉచిత హామీలు ఇవ్వవద్దు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండాల్సి ఉంటుంది. కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉండవు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. మీకు ఆహ్లాదకరమైన రోజు. వైవాహిక జీవితంలో కొన్ని శుభవార్తలను అందుకుంటారు. కుటుంబ జీవితంలోని వాస్తవికతను అర్థం చేసుకోగలరు. సొంత ఫ్లాట్ కొనాలన్న ఆలోచన చేస్తారు. ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. మీరు ముందు చూపుతో చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో మంచి అవకాశాలు ఉంటాయి. ఆదాయం పెరగవచ్చు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మీ పెద్దల నుంచి సహకారం, అధికారుల నుంచి ప్రోత్సాహాన్ని పొందవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆదాయం బాగానే ఉంటుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. జాగ్రత్త పడండి. శనిదేవుడికి పూజ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇతరుల పట్ల అతి జాలితో ఉండకండి. అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. తల్లిదండ్రుల్ని తీర్థక్షేత్ర దర్శనానికి తీసుకువెళ్తారు. మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. పనుల వలన రోజువారీ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. మీ సహాయం పొందిన స్నేహితులు మీకు ముఖం చాటేస్తారు. సమీప బంధువుల్లో ఒకరి అనారోగ్య వార్త ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు చదువులో కాస్త శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఈరోజు మీకు గొప్పగా ఉంటుంది. పూర్తి విశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయం, స్నేహం ఏర్పడవచ్చు. ఆహ్లాదకరమైన పర్యటనలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చాలా రోజులుగా జీవిత భాగస్వామికి దూరంగా ఉంటున్న వారు ఈరోజు జీవిత భాగస్వామిని కలిసే అవకాశం ఉంటుంది. మంచి దాంపత్య సుఖం ఉంటుంది. కొత్త వస్తువులు, బట్టలు, ఆహారంతో ఈరోజు మీరు ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు పెరగవచ్చు. మీ బాధ్యతను మీరు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. మీకు దైవ బలం ఉంటుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల తగినంత శ్రద్ధ అవసరం. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు మీకు కలిసి వస్తాయి. ఫ్యూచర్ కోసం ప్రణాళికలు వేసుకునేందుకు మంచి టైం ఇది. ఇష్టదేవత స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహాలు లభిస్తాయి. ఈరోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. పాత అప్పులను కొన్నింటిని తీరుస్తారు. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. ఎవరికి ఏ విషయంలోనూ హామీలు ఇవ్వవద్దు. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఈరోజు మీకు గొప్ప రోజు కానుంది. ఇంట్లో ఆనందం, శాంతి వాతావరణం నెలకొంటుంది. మీరు మీ రోజువారీ పనులను అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. వైవాహిక జీవితంలో పరస్పర సామరస్యం ఉంటుంది. వ్యాపారంలో కొత్త వ్యక్తులను కలుస్తారు. కొత్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఉత్సాహంగా ఉంటుంది. క్రెడిట్ కార్డులతో అనవసరమైన షాపింగ్ను నివారించండి. స్థలం కానీ, ఇల్లు కానీ కొనే ఆలోచన చేస్తారు. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. మొత్తం బాగానే ఉంటుంది. స్నేహితులను కలుస్తారు. ఆరోగ్యం, ఆదాయం రెండూ బాగుంటాయి. నిన్నటి వరకు వెంటాడిన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభ సమయం. వ్యసనాలకు దూరంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఓర్పుగా వ్యవహరించాలి. ఈరోజు హనుమంతుడిని పూజించినా, ప్రార్థించినా విశేషమైన పుణ్య ఫలితం. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.